చేసిన పేరు వేదిక మీద ఉన్న ఛానళ్ళకి డేవిడ్ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. దళిత జర్నలిస్ట్ మార్క్ 10 years నుండి జానన్న పోరాడుతున్నాడు. మనం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాం. దేంట్లోనే రిజల్ట్ లేదంటే కారణం పైన వీళ్ళు కూర్చున్నారు, కింద మేము కూర్చున్నాం. ఈర్ష్య అనే పదాన్ని తీసేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఈర్ష్య అనేది ఉన్నంత వరకు మన జాతిలో ఎక్కడా కూడా గ్రోత్ కనిపించింది. వాళ్ళు మన తరపున పోరాడుతున్నారు. మన ప్రతినిధులు అని నేను భావించగలిగితే వాళ్ళు మన తరపున అక్కడ కనిపిస్తారు. అంతేగాని మేము కింద కూర్చున్నాం, ఆయన పైన కూర్చున్నాం, జాన్ ఏదో చేస్తున్నాం, డేవిడ్ ఏదో చేస్తున్నాడు అనుకుంటే ఎప్పటికీ సక్సెస్ కాదు. మన ఓట్లేసి నిర్గించిన నాయకులు కూడా, నేను ఇటీవల ఒక మినిస్టర్ గారు ఇంటికి పోయినాను. ఒక స్లిప్ రాసిన మనల్ని ఇచ్చిన మనకన్నా వెనకాల వచ్చిన అగ్రవర్ణాలు వాళ్ళు మనం ఏంటంటే మన పేరు చూసి మనం చూసి లాస్ట్ ఆడ వెళ్ళిపోయే ముందు ఆ మార్కెట్కి వెళ్ళి తోసుకుని వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇచ్చుకునే పరిస్థితి. అదేవిధంగా దీన్ని మార్చాల్సిన బాధ్యత మనదే. గట్టిగా మనం అడిగితే మనం నెగ్గించిన నాయకుల్లోనే లోపం ఉంది. ఎందుకు మన కోసం వాళ్ళు ప్రభుత్వం ఉండి ప్రభుత్వం తరఫున వచ్చి పథకాలు మనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రతిసారి ఎందుకు అడుచుకోవాలి? మాకు అదే ఇవ్వండి ఇదే ఇవ్వండి అని అడుకోవాల్సిన పని ఉందా? జర్నలిస్టులని కోర్టు టెస్ట్ అంటారు మనం, కానీ మిగతా అగ్రవర్ణాల వాళ్ళందరికీ కోర్టు టెస్ట్ మనకేమో దళితులు అనేటప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇస్తే చాలు రాసేస్తారు. చీప్గా చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఇది నేను చాలా అబ్జర్వ్ చేశాను. నా పేరు రాజశేఖరు, దళితవాది తెలుగు దినపత్రిక అని నేను డైలీ న్యూస్ పేపర్ 10 years నుండి నడుపుతాను. ఒక్క యాడ్ కూడా రాదు నా దానికి. ఒక్క యాడ్ 360 మంది పనిచేస్తున్నారు 2 రాష్ట్రాల్లో. ఒక్క యాడ్ కూడా ఎవరు దళిత అని పేరు పెట్టుకున్నాం, దళితుల గురించి ఎందుకు రాయని అడుగుతారు. నేను జనరల్ న్యూసే రాస్తాను. ఎందుకు రాయను అంటే దళితులు అనేటప్పటికీ మన ఒక్కలమే కాదు. దళిత అనే పదానికి అర్థం ఏంటంటే అన్నగారిన, అట్టడుగు అని అర్థం. అంటే అన్ని క్యాస్టుల్లో ఉన్నారు. ఓన్లీ మాలమాదివులు ఒప్పుకోలాలే కాదు, అన్ని క్యాస్టుల్లోనూ ఉన్నారు. కానీ మనమే మనల్ని ఎందుకు అంటరాని వాళ్ళగా చూస్తారంటే ఆర్థిక అంటరానితనం ఉంది. మనతో కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, కానీ మనకి లేనిది ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల లేదు. దానివల్ల ఆర్థిక అంటరానితనం పోవాలంటే మనం కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలను మనము దెబ్బలాడి మనం తీసుకోవాలి. మనం నెగ్గించిన నాయకులు కూడా చెవులో తిడతాను నేను మా నాయకులు అయితే నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నాం, వాళ్ళంటే వేరు నేనంటే వేరు అని అడుగుతాను. మీరు కూడా ప్రశ్నించాల్సిందే. ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి, మినిస్టర్ల ఇంటికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల పిలవడం అనేది అదొక సాంప్రదాయం అయిపోయింది. దాన్ని మార్చాలి. ఆర్థిక వెనుకబడతాను పోవాలి. మనలో ఈర్ష్య అనే దాన్ని మాత్రం దూరం చేసుకోగలిగితే జాన్ కానీ డేవిడ్ అని కానీ మన ప్రతినిధులుగా ప్రభుత్వంతో కొట్లాడతారు. మనమందరం ఆన్లైన్ కాల్ ఉండాలి. ఇప్పుడు ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్. మీటింగ్ పెట్టారండి, వాళ్ళు ఎలా సమకూర్చుకున్నారు, ఏం చేశారు అనేది మనం కూడా ఆలోచించి వాళ్ళకి సహకారాన్ని అందించగలిగితే మనం ఖచ్చితంగా ఈ అసోసియేషన్ ఎక్కడ ఉంటుంది. 10 years అయిందంటే గ్రోత్ ఏది? ఇంకా అదే అడుగుతున్నాను. నాకు ఇల్లు స్థలం లేదు, నాకు అది లేదు, ఇది లేదు. వెంకటేషన్ కాదు అన్న, మీకు చెప్తున్నా, జర్నలిస్టు అసోసియేషన్ తరఫున కార్డు ఇష్యూ చేయండి. దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి